ఆడవాళ్ళందరూ రెగ్యులర్గా సీరియల్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇది అది అని కాకుండా వాళ్ళ ఫ్రీ టైంలో వచ్చి ఏ సీరియల్స్ అయినా కూడా చూస్తూనే ఉంటారు. ప్రతి సీరియల్ కూడా స్టార్ట్ అయినప్పుడు ఎంతో ఇంట్రెస్టింగ్గా ముందుకు సాగుతూ ఉంటుంది. ఉండే కొద్దీ ల్యాగ్స్ బాగా ఎక్కువైపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి స్టోరీ యూటర్న్ తీసుకుని అసలు సీరియల్కి అసలు కథకి దీనికి సంబంధం లేకుండా కూడా అయిపోతూ ఉంటుంది. ఇది కేవలం ప్రజెంట్ గుప్పడంత మనసు సీరియల్ పరిస్థితే కాదు, అన్ని సీరియల్స్ కూడా అంతే. ఏ సీరియల్ చూసుకున్నా రెగ్యులర్గా ఎంతో కంటిన్యూషన్గా ఎంతో బాగున్న సీరియల్ సడన్గా యూటర్న్ తీసుకుని సంబంధం లేని కథతో కంటిన్యూ అవుతున్న సీరియల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఉదాహరణకు కుమార్ పంతం గారే డైరెక్ట్ చేస్తున్న బ్రహ్మముడి సీరియల్ చాలా ఎంటర్టైనింగ్గా ప్రతిరోజు రాజు కావ్యాల గొడవలతో అల్లరితో సరదాగా సాగుతూ వచ్చేది. ఎప్పుడైతే తన పెళ్లి రోజునాడు తన డెసిషన్ చెప్తానని రాజు అన్నాడో అయితే ఆ రోజుతో వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారో తెలుస్తుంది అనుకునే టైంకి ఒక చిన్న పిల్లాడితో తిరిగి రావడంతో రాజు సీరియల్ మొత్తం ఒక ల్యాగ్లో సాగింది ఇప్పటి వరకు కూడా. అలా ఏ సీరియల్ అయినా సరే ఆ రాసిన రైటర్కి కానీ లేదంటే అది నేరేషన్ చేస్తున్న డైరెక్టర్కి కానీ ఆ విషయం తెలుస్తూ ఉంటుంది. అయితే కొన్నాళ్ళు ఆ కథ కంటిన్యూ అయినప్పటికీ దాన్ని మెయిన్ కథతో కలిపేయడం అనేది కొంతకాలానికి జరుగుతుంది. అయితే ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్ అసలు కథ కాకుండా రిషిని రంగాగా చూడటంతో కాస్త ప్రేక్షకులు అసహనానికి గురవుతున్నారు. ఎందుకు అంటే రిషి సార్ అంటే కాలేజ్ ఎండి, ఒక కింగ్. వాళ్ళ దృష్టిలో ఆయన ఎప్పుడూ అంత హైట్లోనే ఉంటారు. అలాంటి వ్యక్తిని కాస్త ఆటో డ్రైవర్గా చూడడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్న విషయమే తప్ప అందులో నెగిటివిటీ ఏమీ లేదు. రిషి సార్ రావడం ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం కథ బాగున్నా బాగాలేదని ఎందుకు చెప్తున్నారని సగం మంది, అసలు ప్రజెంట్ స్టోరీ ఏమీ బాగోలేదని ఇంకొంతమంది, ఇలా రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ నెగిటివిటీ పాజిటివిటీ రెండూ ఉంటాయి. అయితే హయ్యెస్ట్ మెజారిటీ ఏదైతే ఉంటుందో దాన్నే మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కథ ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నప్పటికీ త్వరలోనే మెయిన్ కథకి చేరుకోవడంతో కథ ముందుకు సాగొచ్చు అనేది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు వస్తున్న కథ కూడా రిషి సార్ ఉన్నారు కాబట్టి రిషి వసు ఉన్నారు. అంతేకాకుండా వసుధార తాను రంగా అనడంతో తనని రిషిగా నిరూపించి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. ప్రజెంట్ కథ అయితే ఇలా సాగుతుంది. అయితే రిషి వసు ఇద్దరు కలిసి ఉండడం ప్రేక్షకులకి అయితే చాలా ఆనందం కలిగించే విషయమే. కథ ఏ విధంగా ఉన్నా రిషి సార్ రానప్పుడు చూడడం మానేసిన సీరియల్ ప్రేక్షకులు ఇప్పుడు మళ్ళీ సీరియల్ కంటిన్యూ అయితే చేస్తున్నారు. అయితే కథాపరంగా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. త్వరలోనే అసలు కథకి ఇది వెళ్ళిపోతుందని మనం కూడా కోరుకుందాం. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.